అందరికీ నమస్కారం అండి. నా పేరు కాపర్తి నరేష్, మిమిక్రీ ఆర్టిస్ట్. వందే భారత్లో మల్లప్రవేశ్ సార్ అవకాశం ఇచ్చారు, ఈ మూవీలో నటించడం జరిగింది. సో మంచి మూవీ, అందరు వాచ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే భారత్ మూవీ అండి, అంటే మిగతా సినిమాల కంటే డిఫరెంట్గా ఉంది, కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే కుల మతాలకు అతీతంగా చాలా బాగుందండి. అందరూ చూడదగ్గ సినిమా. ఏ కులానికో ఏ మతానికో సంబంధం లేదు అసలు. అంటే మన ఇండియన్స్ అందరికీ మన భారతదేశం గురించి చాలా గొప్పగా చూపించారండి. భారతమాత అందరికీ అమ్మ లాంటిది. ఇక్కడ కులాలు మతాల పేరు చెప్పుకొని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారండి. దీనికి అతీతంగా తీశారు, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడదగిందండి. రిజర్వేషన్స్ గురించి కూడా చాలా బాగా తీశారండి. అంటే ఓసీకి రిజర్వేషన్ లేదని చాలామంది బాధపడుతుంటారండి, కానీ అందులో పేద ధనిక ఇవన్నీ ఉంది. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఇచ్చారండి. చాలా బాగుంది సినిమా, చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి, కులాలు మతాలు కాదండి. అందుకని ఇది చూస్తే తెలుస్తుందండి. ఓకే, వందే భారత్ మూవీ సూపర్ మూవీ. అన్ని కులాలని కవర్ చేసి అందరినీ మంచిగా చూసుకొని అందరిని కవర్ చేశారు. మల్లప్రవేశ్ సార్ మంచి మూవీ తీశారు. వందే భారత్ నాకు నచ్చింది. హిందువులది ముస్లింలది ఏదైతే చూపించారో ఒరిజినల్ ఫ్యాక్ట్ చూపించారు. ఇంకోటి డైరెక్షన్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, ఓవరాల్గా సూపర్ హిట్ మూవీ. నిజంగా వందే భారత్ సినిమా చాలా 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 బాగుంది. సేవ్ ఇండియా నిజంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన దేశ రక్షణ కోసం ప్రతి ఒక్క భారతీయుడు భారతీయురాలు కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి ఆ స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. నిజంగా చాలామంది విదేశీయులు మతం పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కులాల మధ్య కుంపటి రాజేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ స్థితినంతా కూడా ఇది మారాలి, మన దేశమంతా ఒక సమగ్రతతోని ఐక్యంగా కలిసి ఉండేటటువంటి ఒక గొప్ప మెసేజ్ ఇస్తున్నటువంటి సినిమా. చాలా సంతోషం. ప్లీజ్